ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలకు అంటే ఏదో ఉన్నతమైనటువంటి చదువులు చదివేసుకున్నాను, నాకంతా దేశం అంతా లోకజ్ఞానం అంతా బాగా ఉంది, నాకున్నంత ఉన్నటువంటి లోకజ్ఞానం ఈ దేశం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పుకునేటువంటి సైకో వెధవకి చెప్పు తీసుకుని పటా 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 కొట్టినట్టుగా వాళ్ళ సమాధానం ఒక వీడియోల రూపంలో ఇచ్చినటువంటి దాన్ని నేను ఒక్కసారి మీకు వినిపిస్తా. ఎగేట్గా ఉన్న సనాతన ధర్మ నాన్న చనిపోతే నా తల్లికి మూడు పుట్టించేసిన ఆయన పుట్టువద్దని చెప్పిన సనాతనం సతీ సహజమనా అని మీ సనాతన ధర్మంలోనే నా ఉండింది. తాడి కట్టింది భర్త కనుక భర్త పోగానే తాడి తీసేయండి అన్నారు. అంటే పెళ్లి కాని కన్యాములు ఎలా అయితే మామూలు గొలుసు వేసుకుంటారో అలా వేసుకున్నారు. పువ్వుల దండ పెళ్లి సమయంలో భర్త జడలో పెట్టాలని ఒక నియమం ఉంది, వాళ్ళు పాటించట్లేదు. కానీ ఈ పువ్వుల దండ ఒకటి తీసేయన్నారు. ఈ రెండు మాత్రమే భర్త పోతే వితంతువుకి నిర్వహించవలసినవి. సతీ సాగమన విషయానికి వస్తే తప్పనిసరిగా భర్త మరణించిన తర్వాత స్త్రీ కూడా సాగమనం చేయాలని ఎక్కడ శాస్త్రం లేదు. అలా ఉన్నట్లయితే దశరథుడు మరణించిన తర్వాత ముగ్గురు రాములు ఉన్నారు, రామచంద్రుడితో గౌరవించారు, ఆమె సమాజం కూడా గౌరవించింది. పాండుగారు మరణించిన తర్వాత మాద్రి సాగమనం చేసిందని పూర్తి నేను చేయలేదు. కానీ ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ వీటి పేర్లు లేవే. వాళ్ళు వాడిన 4 పదాలు వాడారు. ఈ 4 కూడా కులమన్న సందర్భంలో వాడలేదు. ఈ పదాలు వాడినప్పుడు కులము అన్న మాట కూడా చేర్చలేదానికి వాటిని వర్ణము అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఉన్నాయన్నారు. ఎగేట్గా ఉన్న సనాతన ధర్మ ఇది అటు ప్రకాష్ రాజ్ అంటే టెర్రరిస్ట్ ప్రకాష్ రాజ్కి హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాధానంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అతను మనిషి కాదు, మనిషి పుట్టలేదనే నేను అనుకుంటా.